హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఇప్పుడు అనంతగిరి హిల్స్ అయితే వచ్చామన్నమాట మార్నింగ్. సో అనంతగిరి హిల్స్ అలా తిరుగుతున్నప్పుడు మాకైతే 3 బైక్స్ ఉన్నాయి కదా, రివ్యూ వీడియో అయితే ఒకసారి తీద్దాం అనుకున్నాం. సో అక్కడ 3 బైక్స్ అయితే పెట్టి రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ అంటే ఈ రివ్యూలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ వేస్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు లోకల్లో తోలే వాళ్ళకి ప్రాబ్లమ్స్, లాంగ్ వెళ్ళే వాళ్ళ ప్రాబ్లమ్స్, అంటే ఒక్కొక్క బండికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది అనమాట. ఒకటే బండికి అన్ని ప్రాబ్లమ్స్ రావు కదా. ఎవరెవరు ఏవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా షార్ట్ అవుట్ చేశారనేది మనం అయితే చూద్దాం ఈ వీడియోలో. ఇదైతే మొత్తం 3 బైక్స్ ఉన్నాయి కాబట్టి మనకైతే మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేసేటట్టే ఉన్నాం మనమైతే. ఎందుకంటే నా బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్న బండిలో లేదు, అన్న బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ నా బండిలో లేవు. సో అలా 3 బైక్స్ ఉన్నాయి కదా. 4 బైక్స్ రావాల్సింది, సందీప్ అన్న బండి కూడా రాలేదు. ఎందుకంటే అది లాస్ట్ మినిట్లో కూలెంట్ ఇష్యూ వచ్చిందనమాట దానికి సడన్గా. దాంట్లో ఏదో చాలా తక్కువ ఎంఎల్ ఎంతో 10 ml ఎంతో తక్కువైంది అన్నాడు కూలెంట్. దానివల్ల ఏంటంటే కూలెంట్ మొత్తం కాలిపోయింది అనమాట. ఫ్యాన్ ఆన్ అవ్వట్లేదు, దాని కూలెంట్ ఫ్యాన్ అయితే ఆన్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి అన్న అయితే వేసుకురాలేదు అనమాట. దాని కూలెంట్ సింబల్ వస్తుంది పైన, హీటింగ్ ఇష్యూది సింబల్ వస్తుంది అనమాట పైన. సో అన్న అయితే వేసుకురాలేదు. నేను అన్న ఒక బండి మీద వచ్చాం. ఇంకా మా ఎస్డి గ్రూప్ అయితే వచ్చిందనమాట. మేమందరం షోరూంలో పరిచయం అయ్యాం. ఏంటంటే షోరూమ్కి వెళ్తే అందరికీ సర్వీస్ సెంటర్లో కదా, అందరం సర్వీస్ సెంటర్లో పరిచయం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ కదా. ఒకటే ప్రాబ్లం అయితే నాకు అందరికీ ఫేస్ అవ్వట్లేదు. సో ఒక్కొక్కరికి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయో మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ రివ్యూ అయితే తీసుకుందాం మా మాయ దగ్గర. మా మాయ అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ డైలీ వాడతారనమాట. ఇప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనం ఈ అడ్వెంచర్ని సజెస్ట్ చేయొచ్చా లేదా అనేది మనం అయితే ఇప్పుడు చూద్దాం. హాయ్ మాయా. హాయ్ మాయా, నువ్వు ఇది డైలీ పర్పస్ వాడతావు కదా ఆఫీస్ నుంచి ఇంటికి? యా డైలీ పర్పస్ వాడతాను. బంపర్ ట్రాఫిక్. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఫస్ట్ ఫర్ యువర్ వ్యూయర్స్. సో మై నేమ్ ఈజ్ శివకృష్ణ. అలా వీళ్ళందరూ నన్ను కిట్టు అని పిలుస్తారన్నమాట. ఇతను మా అల్లుడు. సో వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఇది బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో నీకు హీటింగ్ ఇష్యూస్ కానీ? యా బేసికల్గా నేను ఈ వెహికల్ వచ్చేసి ఆఫీస్ టు హోమ్ అట్లా వాడతాను. అరౌండ్ అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 30 kilometers దాకా ఉంటుందన్నమాట. ఓకే. సో దట్టు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా ఈ హీట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. వెన్ యూ బేసికలీ గో ఫర్ ఏ బంపర్ టు బంపర్ ట్రాఫిక్స్లో వెళ్ళినప్పుడు ఏమైతే మాత్రం వీ కెన్ ఫీల్ ద హీట్ యాక్చువల్గా. ఓకే. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు కనుక చూస్తే ఈ వెహికల్ వచ్చేసేసి నేను ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇక్కడ ఇది చూసారా, ఇక్కడంతా ఇది రావడం, ఇవంతా ఏమవుతుందంటే మన హీటింగ్ ఇష్యూస్ అవ్వడం వల్ల దానివల్ల ఈ కలర్స్ మారిపోతున్నాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనం షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు కొద్దిగా బ్లాక్ కోటింగ్ ఏదో పెయింటింగ్ ఏదో స్ప్రే ఏదో మన వల్ల వచ్చింది అంటున్నారు వాళ్ళు. అంటే మనం ఏదో కెమికల్స్ యూస్ చేసి క్లీనింగ్ చేస్తున్నాం కదా. నేనైతే కెమికల్స్ అయితే ఏది వాడిన యాక్చువల్గా క్లీనింగ్, వాషింగ్ కెమికల్స్ వల్ల వస్తున్నాయి అంటున్నారు. నేను యాక్చువల్గా నేను లిక్విడ్స్ కూడా నేను వెహికల్ వాష్కి నేనైతే వాడను. నేను వేరేది ప్రీమియం లిక్విడ్ ఒకటి తీసుకున్నాను, అది దాంతోనే వాష్ చేస్తాను. సో దట్ మెటల్ విల్, అంటే దీనికి బేసికల్గా ఏంటంటే అడ్వెంచర్ కొద్దిగా రస్టింగ్ ఇష్యూస్ అయితే ఉంది. ఓకే. అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఇఫ్ యూ సీ ఇన్ యూట్యూబ్ కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దే ఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూ. రస్టింగ్ ఇష్యూస్ అయితే కొద్దిగా ఉన్నాయి. కానీ నా దాంట్లో అయితే ఎక్కువ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఒక్కటి ఇక్కడ కొద్దిగా చూశాను. కానీ వీళ్ళందరూ ఏంటంటే మళ్ళీ ఆ సర్వీసింగ్కి ఇచ్చిన తర్వాత దానికి కొద్దిగా మళ్ళీ స్ప్రే చేసేసి కొద్దిగా నీట్గా చేసేసి ఇస్తున్నారు. మేజర్ పార్ట్స్ కానీ వచ్చిందమ్మా అంటే రస్టింగ్ ఇష్యూ మేజర్ పార్ట్స్కి అయితే ఎక్కడ రాలేదు. హ్యాండిల్ కానీ, హ్యాండిల్ దగ్గర విజిబిలిటీ దగ్గర ఎక్కడ రాలేదు. విజిబిలిటీ దగ్గర ఎక్కడ రాలేదు. మీరు కనుక ఇప్పుడు కనుక చూస్తే ఈ వెహికల్ కూడా ఇది కనుక చూస్తే ఇది మన వైజర్కి ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా క్రిస్టల్ క్లియర్ గ్లాస్ ఉండేది ఇంతకుముందు. ఓకే. నేను మాత్రం ఏం చేశానంటే కొద్దిగా బ్లాక్ ఫిల్మ్ విత్ 75% ట్రాన్స్పరెన్సీ వేయించాను. సో దట్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం కూర్చొని చూసినప్పుడు యాక్చువల్గా మనకు విజిబిలిటీ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా రోడ్స్ కనిపిస్తాయి. ఓకే. కొద్దిగా నేనేం చేశానంటే విజిబిలిటీ ఓకే మనకు ఆల్రెడీ ఇక్కడ నుంచి చూడడం అలవా. ఈ వెహికల్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి అసలు చూడం. ఆన్ అండ్ యావరేజ్గా ఇక్కడ నుంచి కొద్దిగా మనకు అలవాటు అయిపోద్ది కాబట్టి కొద్దిగా 75% ట్రాన్స్పరెన్సీ వేయించుకుంటే లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే మీరు బ్లాక్ కదా, కొద్దిగా మంచి రగడీ లుక్ వస్తుంది అన్నమాట. ఓకే. ఇది లైట్లు ఎలా ఉన్నాయి? ఈ లైట్ నీకు అందరికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే లైట్ ఇష్యూ. లైట్ అయితే చెప్పాలంటే అసలు అంత ఎక్కువ రాదు. ఓకే. నైట్ టైం అయితే మాత్రం కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది. అసలు ఇంకా స్ట్రీట్ లైట్స్ కనుక లేదంటే మాత్రం
ఇంకా కొద్దిగా మనం స్పీడ్ తగ్గించుకోవాలి కంపల్సరీ ఇట్లాంటి లైట్స్తో వెళ్ళాలంటే మాత్రం. ఇది ఒక్కటే కొద్దిగా డిసడ్వాంటేజ్ అడ్వెంచర్కి మాత్రం. నేను కంపల్సరీ హై బీమ్ వేసుకోవాల్సిందే. ఇంకా ఇప్పుడు కొన్ని వెహికల్స్లో ఎట్లా అంటే మనం హై బీమ్ వేసుకోకపోయినా లో బీమ్లో కూడా మనం రోడ్ మీద వెళ్ళిపోవచ్చు. కానీ ఈ వెహికల్స్కి అట్లా అవ్వదు. హై బీమ్ వేసుకుంటే కూడా రోడ్ కనిపిదు. ఓకే. నీ హైట్ ఎంత ఇది హైట్? నేను వచ్చేసేసి 5 feet 4, 5 feet 5 అట్లా ఉంటాను. ఓకే. నీకు రైడింగ్ సీటింగ్ పొజిషన్ అయితే కంఫర్ట్గానే ఉంది కదా? సో యాక్చువల్గా థింగ్ ఏంటంటే ఈ వెహికల్కి కొద్దిగా హైట్ ఉంటుంది. ఓకే. నేనేం చేయించానంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయించి ఇక్కడ ఒక పాయింట్ తగ్గించాను. ఒక పాయింట్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనం కొద్దిగా మంచి హైట్ ఉన్నాం కాబట్టి మనలాంటి వాళ్ళకి కొద్దిగా కంఫర్ట్ ఉండాలంటే ఒక్క పాయింట్ తగ్గించుకోండి. ఆ ఫీల్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొద్దిగా కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు. ఇది మన స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిస్తున్నప్పుడు కానీ కంఫర్ట్ అది సార్ బేసికల్గా ఏంటంటే ఫ్రంట్ సీట్ కంటే కూడా బ్యాక్ సీట్ ఎక్కడ ఎవడైతే కూర్చుంటాడో వాడికి మాత్రం సుక్కున్న లైఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే వేరే వెహికల్స్ మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎవడైతే కూర్చున్నాడో అసలు సస్పెన్షన్ ఉంటుంది మామూలుగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. సస్పెన్షన్ బాగుంది, చాలా బాగుంటుంది బ్యాక్ సీటర్స్కి మాత్రం. ఫ్రంట్ సీటర్స్ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రమే ఆ డిఫరెన్సేషన్ తెలుస్తుంది. మనం ఒకవేళ స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తే మాత్రం దీస్ పీపుల్ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. అంటే పిలియన్ వాళ్ళకి కంఫర్ట్గానే ఉంటుంది సీట్. అంటే సీటింగ్ మాత్రం అడ్వెంచర్ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది. పిలియన్ కూడా ఇలా కూడా బ్యాక్ సీట్ ఇది కూడా హార్డే ఉంటుంది కొద్దిగా. ఇవన్నీ మనం ఇప్పుడు చూసినంత స్మూత్గా అయితే కూర్చున్నప్పుడు ఉండదు. ఓకే. ఇవన్నీ మళ్ళీ కొద్దిగా ఆఫ్టర్ మార్కెట్లో మీరు చేయించుకోవాలి. ఈవెన్ ఇప్పుడు ఇది చూసారనుకో నక్కుల్ గార్డ్స్ కూడా బై డిఫాల్ట్గా అయితే వాళ్ళ వెహికల్స్తో అయితే నక్కుల్ గార్డ్స్ ఇవన్నీ ఇవ్వరు, ఇస్తున్నారు కానీ చాలా ప్రైస్ ఉన్నాయి షోరూంలో. ఇది చాలా ప్రైస్. ఇది ఏంటి నార్మల్ నక్కుల్ గార్డ్స్, ఇది యాక్చువల్గా కాస్ట్ కూడా తక్కువ. కొద్దిగా లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే తీసుకోవచ్చు. ఇది ఎంత పడింది? ఇది వచ్చేసేసి 550 or 600 అనుకుంటా. ఇది ఎస్డీది కాదు కదా, ఇది KTM 390 ఉంది. KTMది ఎస్డీది అయితే మీకు ఇక్కడ లోపల స్ట్రిప్ వచ్చి కొద్దిగా కొద్దిగా నీట్గా ఉంటుంది. అవును. ఇది మనం ఏంటంటే మేము మీలాగా అంత లాంగ్ రైడ్స్ వెళ్ళాం కాబట్టి లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఇది పెట్టించాను. ఈ బండి లాంగ్ అయినా బెస్ట్ మాయా, లోకల్లో తీయటమే కష్టం దీన్ని. కానీ లోకల్లోనే వాడుతున్నాం కదా మేము. నువ్వే కష్టపడుతున్నావు, లాగే ఉంది, తుక్కొని ఉంటుంది. ఇంకా పంచర్స్ కానీ అలాంటివి ఏమైనా? సో అడ్వెంచర్కి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ట్యూబ్లెస్ అయితే కాదు. అవును. దీనివల్ల ఏంటంటే లక్కీగా ఇప్పుడు దాకైతే నాకు పంచర్ అయితే అవ్వలేదు. ఓకే. అది ఇప్పుడు యాంటీ జెల్ వస్తుంది కదా ట్యూబ్ పంచర్ కాకుండా, అది అనుకుంటున్నాం వేయించాలని. ఒక్కసారి చూసి వేయించుకుంటే మంచిది అడ్వెంచర్ వెహికల్ వాళ్ళు. ఎందుకంటే ఇది మామూలుగా లేపి ఆన్ లేకుండా మనం తొయ్యాలంటే మాత్రం మనం కొద్దిగా బాహుబలి టైప్లో ఉండాలి, లేదంటే మనం తీయలేం. ఈ సాడిల్ స్టేస్ రాలేదండి నీకు? లేదు, యాక్చువల్గా ఉన్నాయి, షోరూంలో ఉన్నాయి, ఇంకా ఫిట్ చేపియాలి, చేపిస్తాను. అది టైం కుదరట్లేదు, అసలు కుదరట్లేదు అనుకుంటా టైం. ఇప్పుడు దాకా ఎంత డిస్టెన్స్ వెళ్ళాము? అరౌండ్ 3800 kilometers ఎంత వెళ్ళాను. సారీ 3950, నియర్లీ 4000లో ఉన్నారు. 4000 kilometers మీరు సిటీలోనే డ్రైవ్ చేశారు కదా? మ్యాక్సిమం సిటీలోనే డ్రైవ్ చేశాను. ఒకటి మాత్రమే లాంగ్ రైడ్. ఇప్పుడు ఇదేమో సెకండ్ లాంగ్ రైడ్. ఫస్ట్ రైడ్ వచ్చేసేసి అరౌండ్ 180 kilometers అప్ అండ్ డౌన్ ఒకసారి చేశాను. బండి తీసుకొని 1 weekకే వెళ్ళాను అనమాట. ఓకే. ఆ డిఫరెన్స్ అయితే చాలా బాగుంది. ఓకే. నీకు సిటీలో మైలేజ్ ఎంత వచ్చింది? సిటీలో నేను యాక్చువల్గా 2 type ఆఫ్ రైడింగ్ టెస్టింగ్ చేశాను. ఒకటి వచ్చేసేమో RPM ఫాలో అవ్వకుండా ఫుల్ ర్యాష్ డ్రైవింగ్. అంటే ర్యాష్ డ్రైవింగ్ అంటే స్పీడ్ అనుకోకండి, ఎట్లా అంటే అసలు దానికి ఒక ఎట్లయినా అసలు బ్రేకింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే డ్రైవింగ్ మోడ్ అవ్వచ్చు, అట్లా ఫాలో అవడం వల్ల నాకు ఏంటంటే అప్పుడు 25 to 26 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో వచ్చింది. వెన్ నేను 4 RPM కనుక బిలో 4 RPM కనుక ఫాలో అవుతే మాత్రం అప్పుడు నాకు కొద్దిగా బెటర్ మైలేజ్ వచ్చింది. మేబీ అరౌండ్ 28 to 29, కొన్నిసార్లు అయితే 30 దాకా కూడా రీచ్ అయింది సిటీలోనే. అది మీరు 4 RPMలో కనుక మెయింటైన్ చేస్తే. ఓకే. దీంట్లో కాకుండా నువ్వు మామూలుగా చెక్ చేసామా? అంటే ఇది మీటర్ కాకుండా యావరేజ్ దాంట్లో అయితే 30 అని చూపిస్తుంది కదా. ఒక 1 kilometer మైనస్ చేసుకుంటే మాత్రం మనకి చాలా మటుకు మ్యాచ్ అవుతుంది. 1-2 kilometers చేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ సైడ్ మిర్రర్స్ ఎలా ఉన్నాయి? ఇవి అసలు వేస్ట్. ఒక రైట్ సైడ్ ఒక మిర్రర్ ఒకటే పనిచేస్తుంది. ఇదైతే ఎందుకు ఇచ్చాడో కూడా అర్థం కాదు. అది వైబ్రేషన్ కి టర్న్ అయిపోతుందా, మామూలుగా లూజ్ అయి టర్న్ అవుతుందా?
అసలు వైబ్రేషన్ అన్నాను కదా, అసలు ఇది దేనికి పెట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అది అసలు ఇది విజిబిలిటీలోనే లేదు, మనకు రోడ్ కంటే కూడా పక్కన ఉన్న ఏరియా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ యాక్చువల్గా. నాకు తెలిసి ఎవరైతే అడ్వెంచర్ కొనుక్కుంటున్నారో వాళ్ళు ఈ మిర్రర్స్ తీపిచ్చేయండి, బయట ఆఫ్టర్ మార్కెట్లో ఏమైనా మంచిగా కనిపించేది ఏమైనా ఉందనుకోండి అది తీసుకుని. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ యూ ఆర్ రైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ వెహికల్స్ కదా, యూ డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్ సమ్ విజిబిలిటీ ఆన్ బ్యాక్ సైడ్ కదా. సో ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ అయితే అసలు పని చేయదు. ఓకే, ఇది సడన్గా నీకు ఏమైనా ఇంజన్ చెక్ లైట్లు కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయమ్మా? ఇప్పుడు దాకైతే రాలేదు. ఒకటి మాత్రం ఏమొస్తుందంటే ఒక్కోసారి బ్యాటరీ సిగ్నల్ వస్తుంది, ఒకసారి నోటీస్ చేశాను. బట్ మరి దాని తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయింది. అది రీఛార్జబుల్ బ్యాటరీ కదా ఇది మనకి, మేబీ అయ్యి ఉండొచ్చు అంతే. దాని తర్వాత నేను అంత ఎక్కువ రైడ్ చేయలేదు కాబట్టి టిల్ నో ఐ డిడ్ంట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. అంటే సడన్గా కూలెంట్ కారిపోవటం కానీ అలాంటివి ఇప్పుడు దాకా రాలేదు. చాలా మందికి ఏంటంటే కూలెంట్ కారిపోతుంది, సడన్గా ఇంజన్ చెక్ లైట్ వస్తుంది, ఎంతో కొంత ఎంఎల్ తక్కువైందని చెప్తున్నారు షోరూంలో. దానివల్ల ఫ్యాన్ తిరగడం కానీ అలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? లేదు, టిల్ నో అట్లాంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఫ్యాన్ సౌండ్ కానీ ఇంజన్ సౌండ్ కానీ లేదు. ఇంజన్ సౌండ్ కూడా నాయిస్ అంతా క్లియర్గానే ఉంది. నేను ఒక డీబీ కిల్లర్ ఒకటి వేయించాను ఇక్కడ, దానివల్ల కొద్దిగా నాయిస్ కొద్దిగా తగ్గిందని అనిపించింది. ఓకే, ఇది ఎక్స్ట్రా వేయించాము. ఓకే, దానివల్ల కొద్దిగా ఆ సౌండ్ ఏదైతే ఉందో కొద్దిగా తగ్గింది. ఓకే, ఫ్యాన్ సౌండ్ కూడా అట్లాంటి డిఫరెన్స్ అయితే ఇంకా నేను చూడలేదు. ఓకే, మీకు కరెక్ట్ హీట్లోనే ఫ్యాన్ సౌండ్ స్టార్ట్ అవుతుందా? హీటింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమంటామో ఇది తీసుకోవచ్చు అంటావా డైలీ యూస్కి? నా సజెషన్ అయితే ఎవరైతే ఉన్నారో డైలీ రైడ్స్ అని కాదు, డైలీ రైడ్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇదంతా ప్రిఫరబుల్ కాదని అనలేం, కానీ తీసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిటీలో నడిపిన ఇట్లాంటి బండ్లు జనరల్గా అందరికి ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే ఇంత పెద్ద బండి హెవీ వెయిట్ బండ్లు ఈ ట్రాఫిక్లో ఎలా నడుపుతామని అనుకుంటారు. కానీ ఒక్కసారి మీరు ఇది టెస్ట్ రైడ్ చేయండి. ఒకసారి మీ నియర్ బైలో ఉన్న ఏదైనా అడ్వెంచర్ ఉన్న షోరూమ్స్కి వెళ్ళి ఒకసారి మీరు కనుక కూర్చొని ఒక 1 కిలోమీటర్ నడిపారనుకో మీకు ఆ డిఫరెన్సియేషన్ అయితే తెలుస్తుంది. నాకు తెలిసి అయితే నేను వేరే రాయల్ ఎన్ఫీల్డ్, మెటీరో ఇట్లాంటి కొన్ని బైక్స్ నేను రైడ్ చేశాను మా ఫ్రెండ్స్ దగ్గరది. నేను ఎప్పుడైతే ఈ వెహికల్ వాడడం స్టార్ట్ చేశానో ఈవెన్ ఫర్ షార్ట్ కిలోమీటర్స్ కూడా నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మనకు ఆ కంఫర్ట్నెస్ ఉంటుంది అన్నమాట. బేసికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు R15 కానీ ఇవన్నీ చాలా ఇట్లా బెండ్ అయిపోయి ఇట్లా నడుపుతాం కదా, అలా కాదు. ఇది మాత్రం మీరు షార్ట్కి వెళ్ళినా నడుస్తుంది, లాంగ్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పి నేనైతే చెప్తాను. క్లచ్ హార్డ్ ఎలా ఉంది? క్లచ్ కొద్దిగా హార్డ్గా ఉంటుంది, దానివల్ల హ్యాండ్ పెయిన్ రావడం కానీ అలవాటు అయిపోయింది. నాకైతే ఫస్ట్లో కొద్దిగా బాగా హ్యాండ్ పెయిన్ వచ్చేది. ఓకే, కానీ ఇప్పుడు డైలీ వాడడం అప్పుడంటే ఫ్రీక్వెంట్గా వాడడం అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు నాకు అంత డిఫరెన్స్ అయితే ఏం తెలియట్లేదు. ఈ కలర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? బేసికల్గా ఆమె రస్టీ లవర్. ఓకే, నాకు రస్టీ కలర్స్లో కానీ ఇప్పుడు మీరు బ్లాక్లో ఇది చూసారనుకోండి, ఇది కొద్దిగా ఇది కనుక చూస్తే మీరు ఎవరైనా చూస్తే కొద్దిగా ఓల్డ్ వెహికల్ లాగా అనిపిస్తూ ఉంటుంది, వింటేజ్ టైప్ లాగా అనిపిస్తుంది. సో నాకు అందుకనే బ్లాక్ తీసుకున్నాను. మెయింటెనెన్స్ ఎలా ఉంది బ్లాక్? మెయింటెనెన్స్ అయితే కొద్దిగా క్లీనింగ్ అయితే మనం ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. స్క్రాచెస్ పడతాం కానీ ఏమైనా పీపీఎఫ్ అలాంటి ఏమైనా చేయించామా? లేదు, పీపీఎఫ్ అయితే చేపిలేదు. ఓకే, చేపిస్తే మంచిది, చేపిస్తే బెటర్ అంటావు. అట్లీస్ట్ ట్యాంకే కాబట్టి మెయిన్ అదొకటి చేయించుకుంటే చాలు. సస్పెన్షన్ అంతా బాగుందంటావు? సస్పెన్షన్ మాత్రం నాకు తెలిసి 100కి 100% ఇవ్వచ్చు. సిటీలో నీకు లెగ్ కరెక్ట్గా ఫుల్గా ఉంటుందా? ఒకసారి కూర్చొని చేయించవా? కొంచెం అయితే పైకి లేపాల్సి వస్తుంది. కొద్దిగా అయితే పైకి లేపాలి, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంది కదా. ఓకే, దానివల్ల అలా ఉంటుంది. మనకి రోడ్ మీద కూడా కొంచెం లిఫ్ట్ చేసి పెడతాం అంతే. అంతే కదా. బ్రేక్ అన్ని కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి కదా? బ్రేక్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలామందికి మరి తెలుసో లేదో వేరే వెహికల్స్ వాడే వాళ్ళకైతే ఈ వెహికల్స్కి బెనిఫిట్ ఏమవుతుందంటే మీరు సడన్గా బ్రేక్స్ వేసారనుకో అది ఆటోమేటిక్గా పైకి మిమ్మల్ని మీ లెగ్ని తన్నేస్తూ ఉంటుంది పైకి. ఓకే, అది ఆటోమేటిక్గా ఇట్లా తన్నడం వల్ల ఏమవుతుందంటే మన వెహికల్ కూడా ఆన్ టైంకి రీచ్ అయితే, అంటే సడన్గా ఏదైనా ఆబ్స్టికల్ మనకి ఏమైనా రీచ్ అయింది అనుకో ఆటోమేటిక్గా మనం ABS వాడడం వల్ల ఆ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు గేర్ ఇది మొత్తం ఫ్రంట్ గేరే కదా, బ్యాక్ గేర్ లేదు కదా దీనికి? అవును, అంటే ఒకటి సింగిల్ గేర్ ఉంది కదా, దానివల్ల పైకి వేస్తున్నప్పుడు ఫింగర్స్ పెయిన్ కానీ హార్డ్గా ఉంటాం కానీ. ఆ గేర్ సిస్టమ్ అయితే కొద్దిగా అడ్వెంచర్కి కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. సడన్గా న్యూట్రల్ అయిపోవడం కానీ అలా ఏమన్నా? ఇప్పుడైతే మనతో సెకండ్ రైడర్ అయితే ఉన్నారు. మొత్తం మేము 5 మెంబర్స్ వచ్చాం, 3 బైక్స్. ఇప్పుడు ఈ బైక్ ఓనర్ అన్నతో మాట్లాడదాం. ఇది కూడా సేమ్ మన SD అడ్వెంచరే కానీ వైట్ ఎడిషన్. మనది బ్లాక్, అన్నది వైట్ అనమాట.
ఇప్పుడు అన్న కూడా మ్యాక్సిమం ఆఫీస్ పర్పస్ ఎక్కువ యూస్ చేస్తారు అన్న కూడా. సో అన్న ఎట్లా ఫేస్ చేస్తున్నాడు, అన్న ఎలా ఉంటుందో మనం అన్నతో తెలుసుకుందాం. So hello guys, my name is Junaid. I am the owner of this bike. So basically I have purchased this bike on January 14th of this year. So it's been 5-6 months. So till now I haven't faced much issues that I can drag about. But कुछ चीज़ें हैं I can say about them is one is the heating issue that actually bothers me a lot. ट्रैफिक में बहुत प्रॉब्लम करता है, बहुत पैर को लगता है, दिक्कत करता है. इफ़ यू आर नॉट वेयरिंग शूज देन इट विल बी वेरी डिफिकल्ट फॉर यू टू राइड इन द सिटी. सो यू नीड टू वेयर शूज टू टैकल दैट हीट इशू. एंड देन उसके बाद कमिंग टू द अदर थिंग्स इज what do you say? That fan sound is good. I mean the fan on हो जाता है बहुत जल्दी. हीटिंग की वजह से रेडिएटर फैन ऑन होता है. ओके, वो साउंड ज़्यादा आ रहा है? ज़्यादा नहीं, मुझे बॉदर नहीं किया वैसे. ओके, आई एम फाइन विद इट. ओके. सो द नेक्स्ट थिंग इज दिस थिंग्स द ये जो बोलते हैं क्या बोलते हैं, सॉकेट्स. तो ये सारे का कलर फेड हो रहा है. ओके. सो धूप में लगते ही ये सारे चीजों का कलर फेड हो रहा आप है. बाहर रखते हैं और अंदर रखते हैं? अंदर रखता हूँ, लेकिन मैं ट्रैवल धूप के टाइम में करता हूँ. तो 30-40 मिनट्स का जो धूप का ट्रैवल रहता है उस ड्यूरेशन में ही ये सारे कलर फेड हो रहे हैं. ओके. इसका कलर फेड हो रहा है, ये कंसोल का. ओके. एंड देन दिस पार्ट एंड दिस मोबाइल होल्डर एंड सॉरी क्या बोलते हैं, चार्जिंग सॉकेट, तो इसका कलर भी फेड हो रहा है. तो ये सारी चीज़ें थोड़ी सी इट कुड हैव बीन बेटर. एंड द गुड थिंग अबाउट इट इज व्हेन आई परचेज द बाइक ऑल दिस accessories like the tank pad, tank guard and ये जो है ये frame, ये सब कुछ included था उसमें. पूरे पैकेज में included था. That is good. Okay. And coming to the console, so बहुत बड़ा console दिया है, that is a very good thing. But कुछ दिया नहीं है इसमें, that is a bad thing. So if I switch it on, if you see, the only functional thing in this one is this part. You see the meter here, you see the mileage or how many kilometers driven, you will see in this part, and here is the gears indicator. Time is there, क्या बोलते हैं, fuel indicator is there. Did you use these modes bro? Modes also I have used. So before coming to that, RPM indicator दिया है, सब कुछ जो बेसिक एक गाड़ी में रहता है वो सब दिया है. Coming to the this part, if I turn it on right now, it is in the road mode. The above notification is for side stand. The side stand is right now on, that's why it is showing. So the next notification you see is the road mode. If I switch it to a different mode, you will see the rain mode is right now. The rain mode has been activated. Okay. And coming to the third one, that is off-road mode. Okay. So the difference I have felt in I have used all of them. The difference is in off-road the ABS completely switches off. And then coming to the road mode, the ABS completely turns on. So you will feel that ABS difference over there. In rain mode? Rain mode, ABS is partially. It is tuned in such a way that you will feel ABS and non-ABS. It is mixture. Anti-skid. Correct. And it will skid a little bit. So that is there. And another good part is we have hazard light here. So let me. Did you face any problem with this headlight? No. Yeah. Today morning only I noticed this. So I was driving in the night time. Early morning ride it was. So I faced the light could have been better. उसका कुछ ज़्यादा थ्रो नहीं हो रहा लाइट का. Okay. And I need to install a new light. I think. I mean not a new light, an extra light. Fog lights I need to install. Okay. So that is there. After marketing, did you purchase anything bro? Only this mobile holder is there. Apart from that, I haven't used anything. Okay. So I like my bike clean. Did you felt any battery issue after installing this? This is company fitted. I used it for 2-3 times. It is really good. No charging issues, nothing. So both the sockets you get, one is USB type C. This is type C, and another is USB. Is this waterproof? This is waterproof. You get the what is this cover over there? So this is waterproof. If you not use the cover, if anyone broken this cover, if in water that goes case, inside, yeah, the water will definitely go inside. Okay. See the layout, it will definitely go inside. You are getting any battery symbols after fixing this? No, haven't. Okay. So that is not there. And this is OBD2. I felt the difference between OBD1 and OBD2 is
that the handle has been a little wide. The handle has become a little wide. Okay. So उसमें मुझे थोड़ा से congested feel हुआ. Okay. And ये सबको feel हुआ यहाँ पे. मुझे लगा शायद से मैं कुछ गलत कर रहा हूँ, तो that is not there. I mean, both of all the riders felt the same thing. Another thing in the OBD2 is braking has been enhanced. Braking is really good in this one as compared to OBD1. Okay. And coming to the third drawback that I say is, sorry, I'm mixing both drawback and No good issue. things. So the drawback here is there is no main stand. Oh, So center in- stand. Center stand, yeah. Okay. So in case of you want to give Loop the chain. lube the chain, in that case you'll need another person over there Definitely. to lift it. It is also very heavy. You will have someone strong to lift it. Yeah. That is there. And this is the case, and I haven't tried mileage test, but the console says it is 32 for me. 32 average. on an average, but I On don't bumper trust to that. bumper traffic. Bumper to bumper traffic also it says 32, and in NH also it says 32. Okay. So it is not correct. Stable. You're lucky, bro. Lucky to have 32 mileage. Another thing that I'll show you is come. So right now if you see, the fuel indicator is showing 2. Yeah. Okay, let me lift the bike from the stand. You will see the difference now. Yeah. It will increase. Just give After it some time. Yeah, right now see the third bar increased. It has 4 to 5 bars, but right now see gradually it is increasing. So I cannot say this is a drawback, but this is something. I mean, it could have been better. That's okay. And the fourth thing, you see this one to change this size and all. Okay. So, but there is no use of this one. Just a fancy thing. We can use in off-road mode. Off-road, but see, there is no much angle angle to change it. But when we did in off-road mode, we'll stand and we'll drive now. Then Well, we can for visibility. The showroom was climbed for that. But true. But see, we do off-road not on a purpose. We eventually stand, and while riding only, we eventually stand and see the bike. So during off-road also, very rarely people will notice to the speedometer. Okay. That is there. But that's all. I mean, everything is good. How many servicing have completed? I have completed one servicing, and right now 2,600 kilometers driven. Where did you do the servicing? In the showroom only. Location? Cult Classics. Cult Classic, yeah. Showroom So location? that is in High Tech City, opposite to Skyview RMZ building office. Yeah. And the seat cushioning was not that good. So after 20 kilometers, I started to feel back pain. Yesterday I went and installed a gel pad and foam in the seat. Right now it is very good. You did aftermarketing work. Aftermarketing. You said that you love your bike in clean. That is one thing that I had to do. I had no other option. Okay. So What is your height, bro? Mine is 6. 6 feet. 6 feet. Oh, definitely you can have the Correct. ground clearance. So I feel good while riding the bike, and in the city also I feel good. The speed breakers and all, they don't bother me at all. Okay. So I can go on the same speed. It will not bother me at all. So that is one thing. And shock absorbers are really good, as it is an adventure bike, so it will be definitely has to be good. So that's all. I mean, Why did you use white color? White, it was really eye-catching. I wanted some funky colors. Okay. Black is single black. I mean, it is really good, but white is eye-catching. There is no maintenance as of now, I felt in it. Did you do any wrapping? No, I haven't. But I'm planning nowadays to they are do so. using the film and lamination. Yes, lamination. Yeah. And I'm planning to do that. okay. But eventually, I'm gradually adding the things. My next plan is to add a top box. Yeah. So that is a must. Definitely you need a top box. Top box is a must. So that is the next thing. Then later I'll think about the laminations. Okay. Yeah, pretty much that's it. Are you okay with your bike? Yeah, I'm completely satisfied. There are other competitors. If you compare it with the older Himalayan, this is far better. You get a 6th gear, which is must in a adventure tourer bike. And if you compare it with 452, you will find a difference. The rate also difference. Price difference. Money matters. I purchased this one, by the time I purchased this, 452 was already there in the market. Okay. But my budget was 3. I didn't want to cross 3, that's why I Okay. went for this one. That was going around 350. 350 is the base model. Base model. 380. 380 is the normal top model. Okay. So that is there, and in adventure bike you need to install a lot of things. So after 3.8, if you install a lot of things, it will go around 5 lakhs. So that is too much.
And I'm a beginner level bike, so I went. Are you for satisfied with 350cc? 350cc is good. I mean, there is no much bothering to me. For a CT riders, it is very good. And there is no much scope for bikers in the NH as well. The express highways are closed for bikers, so you will be 350 is okay. Top speed? Top speed I tried is 130. 130? 130. 129, 30. Yeah, 30. 130 and 120. At that time, the brakings are working good? Brakings, yeah, they were working. At 130, 120 speed? Yeah, I tried that. Okay. It took 10 seconds, I guess. I'm not completely sure. It took 10 seconds to come to 30-40 speed. 10 seconds is enough. Enough. Okay bro, thank you very much. Yeah, welcome. నెక్స్ట్ అయితే మనందరికీ తెలిసిన అన్న సందీప్ అన్నతో అయితే అన్న దగ్గర అన్న రివ్యూ కూడా తీసుకుందాం. అన్న లాంగ్ రైడ్స్కి వెళ్తారు. ఇప్పుడు ఇవన్నీ లాంగ్ రైడ్స్ కోసం ఇప్పుడైతే ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే ఇది డే పర్పస్, డైలీ వాడే వాళ్ళకి, డైలీ ఆఫీస్ పర్పస్ వాడే వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే లాంగ్ వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు నేను కూడా లాంగ్ వెళ్తున్నాను, నాది కూడా చెప్తాను. ఇప్పుడు అన్నయ్య కూడా వెళ్తున్నాడు, సందీప్ అన్న కూడా చాలా రైడ్లు చేశాడు కదా, అన్నను కూడా అడిగి అన్న ఏమేమి ఫీల్ అవుతున్నాడో తెలుసుకుందాం. అన్న దాంట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హీటింగ్ వల్ల. అయితే ఎప్పుడు షోరూంలోనే ఉంటాడు అన్న. అయితే అన్న నువ్వు ఎప్పుడు షోరూంలోనే ఉంటావు కదా అన్న, ప్రతి రైడ్ షోరూమ్కి వెళ్ళిపోతావు నువ్వైతే. అనే ఇష్యూ కూడా నాకు నచ్చదు అనమాట, అందుకు నేను రైడ్లో ఉంటా. ఓకే. సో నా బైక్లో ప్రాబ్లమ్స్ లేవు, ఒక ప్రాబ్లం అది తీర్చట్లేదు అనమాట. నీకు ఫస్ట్ నుంచి మొన్న తీర్చాడు కదా అన్న, మంచిగా కొత్త ఫ్యాన్ వేసాడు, నీకు ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేశాడు. ఫ్యాన్ ఇష్యూ అది ఏంటంటే జస్ట్ నార్మల్, తెలీదు, మళ్ళీ ఆన్ అయింది. రీప్లేస్ నేను కంప్లైంట్ చేసింది హీటింగ్ ఇష్యూ ఎక్కువ ఉంది, రేడియేటర్ ఇష్యూ ఉందన్నమాట, ఎక్కువ నాయిస్ వస్తుంది, హెవీ నాయిస్. సో అది తీద్దామని కంప్లీట్గా అది కూడా ఎందుకో నాయిస్ స్టార్ట్ అవుతుంది అన్న, నాకు తెలిసి సర్వీసింగ్ అవ్వకపోవడం వల్ల అనుకుంటున్నాను. నా నాయిస్ ఎందుకు స్టార్ట్ అయిందో నాకు తెలుసు. ఎందుకు నేను రేడియేటర్ గ్రిల్ వేయించాను, ఎయిర్ ఫ్లో లేక. అంటే నాకు తెలిసి నేను క్లీన్ చేయించట్లే కదా, సో దానివల్ల ఇష్యూ, మెయిన్ ఇష్యూ అదే, దానివల్ల అనుకున్నా. అయితే రేడియేటర్ గ్రిల్స్ కానీ. ఓకే అన్న దగ్గర మనం రివ్యూ అయితే తర్వాత తీసుకుందాం, మళ్ళీ తీసుకుందాం. అన్న దగ్గర కంప్లీట్ వీడియో తీసుకుందాం, ఇప్పుడు అక్కడక్కడ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. యూట్యూబ్లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిపోయాడు అన్న. అయితే కంగ్రాచులేషన్స్ అన్న. అన్ఫార్చునేట్లీ ఏం కాదులే అన్న, అందరూ వచ్చాక అలాగే చెప్తారు. అన్ఎక్స్పెక్టెడ్. అవును, ఇదైతే నిజంగా అసలు అనుకోలేదు మేము, హఠాత్తు పరిణామం. బండి మీద వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళి వీడియో చేసేస్తే అన్నకి 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. చాలా గ్రేట్ అదైతే. అన్న నువ్వు ఇప్పుడు నీ బైక్లో నీకే ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపించినట్టు నాకైతే అనిపిస్తుంది. నాకు ఎందుకంటే నా ప్రతి చిన్నది కూడా నాకు నచ్చదు, బైక్ అంటే చాలా ఇష్టం. ఏ చిన్న ఇష్యూ ఉన్నా సరే నాకు నచ్చదు అనమాట, నిద్ర పట్టదు ఇంకా రాత్రి అంతా, మైండ్లో అదే రన్ అవుతుంటుంది. ఓకే, ఇదేంటి ప్రాబ్లం, ఎలాగా అందుకని ఎక్కువ షోరూంలోనే చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఆల్మోస్ట్ నాకు. ఇప్పుడు ఏమైంది, బండి ఎందుకు వేసుకోవడం నువ్వు? బైక్ యాక్చువల్లీ నాకు రేడియేటర్ ఇష్యూ ఉంది. రేడియేటర్ ఇష్యూ అంటే అది బైక్ జస్ట్ నార్మల్ ఇక్కడ ఉంది కదా, నేను ఫస్ట్ దానికి గ్రిల్ వేయించా. సో ఇదంతా గ్రిల్ కంప్లీట్ గా కవర్ అవ్వడం, ఎయిర్ ఫ్లో వెళ్ళక దానికి హీటింగ్ అనేది త్వరగా అయ్యేది. మ్యాక్సిమం దీని ఫంక్షనాలిటీ ఏంటంటే 94 degrees ఇంజిన్ హీట్ 94 అయ్యేటప్పుడు రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. 97కి రీచ్ అవుద్ది అనమాట. 97 కన్నా ఎక్కువైంది అనుకో, కింద నీకు ఇది ఉంది కదా పైప్, పైప్ నుండి కూలెంట్ అన్నది కొట్టేస్తుంది అనమాట ఇంకా. సో అందుకు 94, మళ్ళీ 94 ఫ్యాన్ సర్క్యులేట్ అయ్యి టెంపరేచర్ తగ్గిస్తుంది. మళ్ళీ 94 డౌన్ అవగానే ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది దాని ఫంక్షనాలిటీ. సో అది ఫంక్షనాలిటీ. బట్ నాది ఇష్యూ ఏంటంటే 94 నుండి 97 చాలా, అంటే 97 నుండి 94 రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఎక్కువ టైం ఫ్యాన్ అనేది ఆన్లోనే ఉంటుంది. అది ఇంజిన్ ఇష్యూ వల్ల అంటావా? ఇంజిన్ ఇష్యూ కాదు, అదే నాది నేను రేడియేటర్ గ్రిల్ చేశాను కదా, సో అది తీసేసాక ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఫ్యాన్ నాయిస్ కూడా నాకు చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని నేను వారంటీలో అది చేంజ్ చేసుకున్నా ఫ్యాన్. సో నథింగ్, తర్వాత బాగానే ఉంది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళా ఒక 2 weeks, 20 days తీయలేదు. రీసెంట్గా మనం రైడ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను తీసి నార్మల్ 20 kilometers చెక్ చేస్తే కూలెంట్ సింబల్ ఆన్ చూపిస్తుంది. సో ఇష్యూ ఏంటో తెలియలేదు, అసలు ఆఫ్ అవ్వట్లేదు అనమాట. నేను మామూలు జస్ట్ నార్మల్ చెకప్ చేసుకుంటే ఫ్యాన్ తిరగట్లేదు. సో అది ఇష్యూ. ప్రెసెంట్ అక్కడ మేనేజర్ లేడు, మేనేజర్ ఉంటే బెటర్ అని చెప్పి ట్రై చేస్తున్నా. మళ్ళీ నార్మల్ ట్రై చేసా, తను కూలెంట్ తక్కువైంది అందుకని అలా వచ్చింది అన్నాడు. మళ్ళీ ఫిల్ చేశాడు, బట్ సేమ్ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. అదే నేను గచ్చిబౌలి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తా, బైక్ తీసుకునేది అక్కడే, అందుకని అక్కడే ప్రిఫర్. స్టాఫ్ ఎలా ఉంటారు, చెప్పింది తింటారా? యా, కంపేర్ అంటే రిమైనింగ్ పర్లేదు. రిమైనింగ్ ఇక్కడ అంటే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే రీప్లేస్ రీప్లేస్కి ట్రై చేస్తారు. సొల్యూషన్ ఆలోచించట్లేదు. సొల్యూషన్ ఆలోచించట్లేదంటే అదే సొల్యూషన్ వాళ్ళకి. పార్ట్ రీప్లేస్ సొల్యూషన్ వాళ్ళకి, దట్స్ బెటర్ సొల్యూషన్. ఓకే, బట్ ఓకే చూడాలి మరి, మనకి తెలియదు కదా. మెయిన్ అదొక ఇష్యూ ఉంది కదా మనకి జావా హెచ్డీలో. బైక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, షోరూమ్స్ మాత్రం సర్వీస్ సెంటర్ 4 to 5 ఉన్నాయి అంతే. ఇన్ని బైక్స్ ఇచ్చేసరికి కూడా వాళ్ళకి ఏది చేయడానికి.
వెంటనే ఇస్తాడా? వెంటనే అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఇలాంటి ఉంటాయి చూసా, అవి ఇచ్చేస్తాడు వెంటనే. ఓకే. సో అంటే మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇచ్చేస్తాడు. రిమైనింగ్ ఏ కంప్లైంట్స్ చెప్పామంటే ఉండిపోద్ది బైక్ అక్కడే. అంతేనా? సో అంటే వాళ్ళకి అది ఆనవాయితీగా వచ్చి చేయడానికి టైం ఉండదు అనమాట. అన్ని బైక్స్ ఉంటాయి, సో వాళ్ళ తప్పు కూడా కాదు. సో నెక్స్ట్ ఇంకా లాంగ్లో నువ్వు ఫేస్ చేసినవి లాంగ్ అంటే నేను ఆల్మోస్ట్ ఇంటికి ఇల్లు తెలుసు కదా, ఆల్మోస్ట్ 800 kilometers ఉంటుంది. వైజాగ్. వైజాగ్ లాంగ్ రైడ్స్ ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది బైక్. సిటీ రైడ్ కన్నా లాంగ్ రైడ్స్ చాలా బెటర్. సిటీ ఇదే వాడతాను, వేరేది ఉందా? సిటీ ఇంతకుముందు ఇదే వాడేవాడిని. ఓకే. కొంచెం హీట్ ఇష్యూ అండ్ మైలేజ్ కంటిన్యూ ఎప్పుడు 24 అంటే కష్టమే కదా. సిటీలో ఆల్మోస్ట్ 25 వస్తుంది, 26 సిటీలో. అండ్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నా ఆఫీస్ డైలీ. సో అందుకని నేను స్కూటీ ప్రిఫర్. మైండ్ స్పేస్ కదా? మైండ్ స్పేస్లో ఆఫీస్. పూర్ హైటెక్ సిటీ ట్రాఫిక్ తెలిసిందే కదా. సో అందుకని అది లాంగ్ రైడ్స్ అంటే ఇంకా కంప్లీట్. నేను హై స్ట్రెచ్ అయితే 850 వన్ సైడ్ 850 kilometers బెటర్. సూపర్. అసలు ఏ ఇష్యూ లేదు. లగేజ్ విత్ పిలియన్ రైడర్ అండ్ హెవీ లగేజ్ నాకు ఎక్కడ బైక్ పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవ్వలేదు, ఏం లేదు. కంపెనీ వాళ్ళు ఇచ్చినాయా లగేజ్ బ్యాగ్స్? సాడిల్ ప్యానియల్స్ కదా, ప్యానియల్స్ నేను తీసుకున్నాను, అది నా వీడియోలో ఉంటుంది. సాడిల్ బ్యాగ్స్ కదా? సాడిల్ బ్యాగ్స్. ప్యానియల్స్ కాదు, ప్యానియల్స్ తీసుకోలేదు. సాడిల్ బ్యాగ్స్, 2 side సాడిల్ బ్యాగ్స్. అండ్ మైలేజ్ చెప్పాలా లాస్ట్లో చెప్పుకుంటాం? చెప్పేసాను. ఓకే. మైలేజ్ ఏం లేదు నాకైతే. ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు ఫేస్ చేసింది ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్, బిఫోర్ ఫస్ట్ సర్వీస్ 26 to 28 వచ్చింది. ఫస్ట్ సర్వీస్ తర్వాత కొంచెం పెరిగింది. సర్వీస్ టు సర్వీస్ బైక్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. కాస్ట్ ఏంటి కాస్ట్? మైలేజ్ సర్వీసింగ్ కాస్ట్ పెరుగుతుందా? బైక్ నేను ఇప్పటివరకు రీప్లేస్ చేసింది నా బైక్లో అయితే క్లచ్ ఒకటి. నాకు ఫస్ట్ సెకండ్ సర్వీస్ అవగానే కంప్లైంట్ చెప్పా వెంటనే రీప్లేస్ చేసేసాడు. నెక్స్ట్ అంతే, ఇప్పుడు చేంజ్ చేయలేదు. ఫ్యాన్ అవుట్ రీప్లేస్, ఈ రెండే రీప్లేస్. మైలేజ్ సెకండ్ సర్వీస్ తర్వాత పెరిగింది, థర్డ్ సర్వీస్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు హైయెస్ట్ అయితే మొన్న 33 రీచ్ అయ్యాను. సో అది హైయెస్ట్. సో ఓవరాల్గా అసలు ఏం కంప్లైంట్ లేదు. సిటీకి అంత వద్దు, నార్మల్ లైట్. కొంచెం లాంగ్ రైడ్స్ ఇలాంటివి తీస్తారంటే బెటర్, అండ్ చాలా బెటర్ లాంగ్ రైడ్స్లో. ఈ బడ్జెట్లో బెస్ట్. ఇంకా నెగిటివ్ పాయింట్స్ అంటే మెయిన్ సెంటర్ స్టాండ్ లేదు, లైట్ ఇష్యూ, సీట్ హార్డ్, అండ్ నార్మల్ కొన్ని రస్టింగ్ అంటే అవన్నీ పెద్ద ప్రాబ్లం కదా, అవి అన్ని బైక్స్లో ఉంటాయి. సర్వీసింగ్కి యావరేజ్గా ఎంత అవుతుంది కాస్ట్? సర్వీస్ 2100 డిపెండ్ ఆన్ సర్వీస్ సెంటర్, వాళ్ళు బట్టి వాళ్ళు వేసుకుంటారు. నీకు ఫ్రీ సర్వీస్లోనే ఉన్నావు కదా? ఇంకా ఫ్రీ సర్వీస్ 3 సర్వీస్ అయ్యాయి, అది ఆల్మోస్ట్ 12,000 తిరిగింది. ఓకే. పేడ్ కాదు ఇంకా కాబట్టి పేడ్ అయితే మంచిది. సర్వీస్ సెంటర్ బయట చూసుకోవడం బెటర్, లేదంటే మనమే నేర్చుకుని మనం చేసుకోవడం బెటర్. అదైతే పక్క. ఏం పాట వాళ్ళైనా పాటుకొని మార్చడమే, మనమైనా పాటుకొని మార్చడమే కదా. సో మనం ఇంకా ట్రై చేస్తాం, మన బైక్ని దీనిలా ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవి వేసాను. ఓవరాల్ గుడ్, ఓవర్ ఎవ్రీథింగ్. ఈ బడ్జెట్లో ఈ బైక్ అయితే చాలా చాలా బెటర్. నేను కూడా హిమాలయన్ తీసుకుందాం అనుకున్నా, బట్ అప్పటికి లేట్ అయింది. 411 ఉండేది, 415 రాలేదు. నేను తీసుకుని ఆల్మోస్ట్ 1 year అయింది. ఇంకా 450 వచ్చినా నో రిగ్రెట్స్. అది ఆల్మోస్ట్ 36, 38 పడుతున్నాడు. సో బెటర్. స్పీడ్ మనకి అంత కంఫర్ట్ అంతా ఒకటే కదా. బైక్ వేసుకుని 140లో కంటిన్యూ కొట్టాం కదా, 120 ఇనఫ్ మన రోడ్. టాప్ స్పీడ్ ఎంతనా మన బైక్? మన బైక్ నేను తీసింది 146. బా 146 ఇక్కడ మన రోడ్లో 145, 146 పిలియన్ ట్రై చేశాను. విత్ పిలియన్. మేబీ అది డౌన్ ఏమో నాకు తెలియదు. సార్ డౌన్ అయినా అప్పున్నా పిలియనర్ బైక్ తీగానే నేను తీసాను. ఫస్ట్ బైక్ కొనగానే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి స్పీడ్ 142, 146 టచ్ అయింది. యావరేజ్గా ఒక 150 kgs ఉంటారా మీరు? అంటే ఇద్దరు కలిపి 150 ఈజీగా 150 ఉంటారు. 150 అది ఒక లగేజ్ అంతా కలుపుకున్నా. లగేజ్ లేదు సార్. 150 kgs మన ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్నా. సో ఓవరాల్గా మనకి ఇండియన్ రోడ్స్కి 120 ఇనఫ్, అంతకన్నా ఎక్కువ వెళ్ళలేము. అండ్ ఆఫ్ రోడింగ్ ఇటు చాలా ఫీచర్స్ ఇచ్చాడు, కానీ మనం అన్ని యూజ్ చేయలేం కూడా. ఇది ఇచ్చిన దానికి బడ్జెట్కి ఈ బైక్ పర్ఫెక్ట్ చాయిస్. నేనైతే నో రిగ్రెట్స్ ఇంకా నా వరకు అయితే చాలు. ఓకే, ఇప్పుడైతే చూసాం కదా మనం అయితే 3 బైక్లు 3 రివ్యూస్ అయితే. దీంట్లో మీరు ఇంకేమైనా కొత్తగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మాకు తెలిస్తే ఆన్సర్ చేస్తాం, లేకపోతే మన షోరూమ్కి వెళ్తున్నారు చాలామంది. మనకి ఎస్డి అడ్వెంచర్ గ్రూప్ ఉంది. ఎస్డి అడ్వెంచరే కాదు, వేరే ఏ బైక్ ఉన్నా పర్లేదు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇట్లా వీకెండ్ రైడ్స్ కానీ అలాగా వీకెండ్ రైడ్స్, మామూలుగా చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అలాంటివి ఏమైనా చేద్దామంటే చేయొచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మాకు డిస్క్రిప్షన్లోనే మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాము, నాది అన్నది. మీరు దాంట్లో అయినా మెన్షన్ చేయొచ్చు. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా దాంట్లో అడగండి, మేమైతే ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే మేము ఆ షోరూమ్లోనే తిరుగుతూ ఉంటాం, సర్వీస్ సెంటర్లోనే తిరుగుతూ ఉంటాం ఎక్కువ. కామెంట్స్ చేసినా వెంటనే రిప్లై ఇస్తాం. కామెంట్ చేయగానే మీకు కావాలంటే అక్కడ సర్వీస్ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్స్, వెంటనే రిప్లై ఇస్తాం. ఖాళీగా ఉంటాం కదా. అదే ఎవరు చేయరు కదా. ఎవరైనా చేయండి, కొంచెం మాకు కూడా ఏదంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది. కామెంట్లో చదవాలి, లైక్లు కొడితే బాగుంటుంది కదా.
మీకు అంతా బాగా నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరు చాలా మిస్ అయిపోతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. బోర్ కొట్టుకుంటే చూస్తాను.